హృదయపూర్వకంగా స్తుతిస్తూ ఉన్నాను. మంచిది. ఈ వారానికి ప్రభు యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండినిమ్ము. ప్రభు ఈ మాటలను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. మహాజ్ఞాని సొలొమోను, దావీదు కుమారుడు, ఈ యొక్క మాటలను రాస్తూ ఉన్నాడు. సొలొమోను ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించినటువంటి సొలొమోను ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించిన రాజు. ఇతని ప్రత్యేకత ఏమిటంటే, ఇతని కంటే జ్ఞానవంతుడు తన ముందు గాని ఇతని తర్వాత గాని అంతటి జ్ఞానవంతుడు లేడు. అలాంటి జ్ఞానాన్ని దేవుని దగ్గర నుండి ఇతడు వరముగా పొందాడు. ఇది ఇతని ప్రత్యేకత. భూమి మీద ప్రాకే చిన్న జీవి అయిన చీమ దగ్గర నుండి అంతరిక్షం వరకు కూడా ప్రతి ఒక్కదాన్ని పరిశోధించినటువంటి మహాజ్ఞాని సొలొమోను. అంతేకాదు, మానవ జీవితంలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయాలను కూడా పరిశోధించి వాటి యొక్క అవసరత మానవునికి ఎంత అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి వ్యక్తి సొలొమోను. ఆయన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఒక మాట అంటున్నాడు, నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము. కొద్ది నిమిషాలు ఈ మాట మీద మనం ఫోకస్ చేద్దాం. నా కుమారుడా. ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఎవరైతే ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నారో మీరు కూడా, అందరూ దేవుని యొక్క కుమారులే. ఎందుకంటే మనం దేవుని పోలికలో, దేవుని స్వారూప్యములో మనము చేయబడ్డాం. ఎందరూ ఆయన అంగీకరిస్తారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు అని చెప్పి మనం వాక్యంలో కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఒకటి పోలిక ద్వారా, రెండు ఆయన ఊపిరిని అంటే ఆయన ప్రాణాన్ని మనం కలిగి ఉండటం ద్వారా, ఆత్మను కలిగి ఉండటం ద్వారా, మూడవది ఆయన పిల్లలుగా ఆయన రక్తం ద్వారా కడుగుబడి మార్చబడడం ద్వారా కూడా ఆయన పిల్లలము అని స్పష్టంగా చెప్పగలం. కానీ ప్రభు ఒక మాట అంటున్నారు, నీ హృదయాన్ని నాకివ్వు. శరీరంలో ఇన్ని పార్ట్స్ ఉండగా, భూలోకములో ఎన్నో వెలగలిగినవి ఉండగా, బంగారం ఉంది, వెండి ఉంది, వజ్రాలు ఉన్నాయి, రకరకాల వస్తువులు ఉన్నాయి, రకరకాల తినుబండారాలు ఉన్నాయి, రకరకాల పుష్పాలు ఉన్నాయి, ఎన్నో విలువ కలిగినవి ఉండగా, అందమైనవి ఉండగా, ప్రభు మనిషి నుంచి అడిగేది ఏమిటంటే, ఒకటి అడుగుతున్నాడు, నీ హృదయమును నాకివ్వు. ఒకసారి హృదయాన్ని గురించి కొద్దిగా బైబిల్లో ఇచ్చినటువంటి నిర్వచనాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం. ఎందుకు దేవుడు హృదయాన్నే అడుగుతున్నాడు? హృదయం యొక్క అవసరత ఆయనకి ఏంటి? ఆయనకు అక్కరయ్యి లేకపోతే ఆయనకు అవసరమయ్యి ఏమైనా ఇవ్వమంటున్నాడా? లేకపోతే హృదయాన్ని ఎందుకు అడుగుతున్నాడు? ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చూస్తే, 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు, వారి హృదయముల యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి, తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. ఎందుకు దేవుడు హృదయాన్ని ఇవ్వమంటున్నాడు? హృదయాన్ని ఇవ్వవలసినటువంటి అవసరత ఏంటి? వాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ హార్ట్? ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో స్పష్టంగా చెప్తున్నది ఏంటంటే, మనుషుని తలంపులలోని ఊహ ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. మనుషుని హృదయంలో తన